సాతాను కొండైనా సమస్యల కొండైనా కొంతమంది వ్యక్తులు కూడా నీకు కొండలాగా అడ్డుపడతారు. నిన్ను శోధిస్తారు, వేధిస్తారు, ఇరికిస్తారు, ఇబ్బంది పెడతారు. వాడు ఎట్టుంటాడంటే ఒక పెద్ద పర్వతంలాగా అడ్డుపడుతుంటాడు నీకన్నిటికీ. ఇలాంటి కొండలన్నిటిని కూడా నీవు మనస్సున సందేహింపగా విశ్వాసమును బట్టి నీవు ప్రభు నామాన్ని బట్టి నువ్వు గద్దించి వాటిని ఏ కొండ ఏ సునామోలు ఆజ్ఞాపిస్తున్నా లేచి వెళ్ళి సముద్రంలో పడవే అని నువ్వు ఆజ్ఞాపిస్తే మనసులో సందేహించకుండా ఖచ్చితంగా అవన్నీ అడ్డు తొలుగుతాయి అని చెప్తున్నాడు ఆయన. సాతాను అనే కొండ, మనుష్యులనే కొండ, శ్రమలనే కొండ, శోధనలనే కొండ, వ్యసనములనే కొండ, ఏది నువ్వు ఎక్కలేకపోతున్నావో, ఏది నిన్ను అడ్డగిస్తుందో అది చదును భూమి అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. అయితే మనస్సున సందేహింపక నువ్వు ఆజ్ఞాపించమన్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూచి విశ్వాసాన్ని బట్టి నువ్వు పలుకు, ఆజ్ఞాపించు, దాన్ని అడ్రస్ చెయ్యి, వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకే ఏది నీకు అడ్డొచ్చిందో, ఏ సమస్య నీకు కొండలాగా బండలాగా తయారైందో దాన్ని ఆజ్ఞాపించు విశ్వాసంతో, అది తొలగిపోతుంది అన్నాడు. అది ఇంకా కొండలు, వేరే కొండలు ఉన్నాయి, మనం ఎక్కాల్సిన కొండలు ఉన్నాయి.